అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించు ఐటీఐ నాలెడ్జ్ బుక్కి స్వాగతం. మనం ఈ వీడియోలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్కి సంబంధించి మనకి అప్రెంటిస్‌షిప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఇందులో 2 లిస్టులు అయితే రిలీజ్ చేశారు. ఒకటి మెయిన్ లిస్ట్, ఇంకొకటి ఎక్స్ట్రా లిస్ట్. ఎక్స్ట్రా లిస్ట్ అంటే ఏం లేదు, ఎవరైతే మెయిన్ లిస్ట్ ఉన్నారో అంటే వాళ్ళు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు జాయినింగ్ అయితే అయిపోవచ్చు. అది మెయిన్ లిస్ట్ అనమాట. తర్వాత ఎవరైతే ఎక్స్ట్రా ఉన్నారో, ఎవరైతే మెయిన్ లిస్ట్లో జాయిన్ కాలేదో, ఎవరైతే మెయిన్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు జాయిన్ కాలేదో, మిగతా వాళ్ళు ఆ ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లోకి వస్తారనమాట. వాళ్ళైతే ఇంక్లూడ్ చేస్తారు. ఇందులో మనకి క్లియర్గా మెన్షన్ చేసిన పాయింట్స్ ఏంటంటే, ఇవి జస్ట్ వచ్చి ఒక 1 అవర్ పైన అవుతుందన్నమాట. మనకి నోటీస్ వచ్చి 21 డిసెంబర్ 2021 అంటే ఈరోజు వచ్చిందే మనకి అప్రెంటిస్‌షిప్కి సంబంధించి. మనకి ఇది 10వ నెల వచ్చింది కదా, దానికి సంబంధించి ఇందులో మనకి క్లియర్గా ఏం మెన్షన్ చేశారంటే, ఇక్కడ చూడండి, ద ట్రేడ్ వైజ్ కమ్యూనిటీ వైజ్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఇస్ ఎన్క్లోజ్డ్ టు యాజ్ ఎనెక్సర్ 2. ఇక్కడ మనకి 2 పీడిఎఫ్లు అయితే రిలీజ్ చేశారు. అంటే ఒకటే పీడిఎఫ్లో ఎనెక్సర్ 1, ఎనెక్సర్ 2 అని చెప్పేసి. ఎనెక్సర్ 1లో ఏంటంటే ఎవరెవరు క్వాలిఫై అయ్యారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 5,895 మందికి సంబంధించి. దాంతోపాటు కట్ ఆఫ్ కూడా రిలీజ్ చేశాడు. ఇక్కడ కట్ ఆఫ్ అంటే ఏంటంటే, ఎవరైతే మీ 10th క్లాస్ మార్కులు ప్లస్ ఐటీఐ మార్క్స్ ఈ 2 యావరేజ్ తీసుకొని దాన్ని కట్ ఆఫ్ కింద కన్సిడర్ చేశారనమాట. అది కూడా మీకు క్లియర్గా చెప్తాను. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్ ఏంటంటే, వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు అనేది అయితే మెన్షన్ చేయలేదు. ఓన్లీ ఎవరెవరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారు అంటే, ఎవరెవరు మెయిన్ లిస్ట్లో ఉన్నారో, ఎవరెవరు వెయిటింగ్ లిస్ట్కి సంబంధించి ఉన్నారో అది మాత్రమే రిలీజ్ చేస్తారు. ఎవరైతే మెయిన్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళైతే 100% కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇక్కడ మనకు థర్డ్ పాయింట్ చూడండి, ద డీటెయిల్స్ ఆఫ్ వెన్యూ, డేట్ అండ్ టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి ఇంటిమేటెడ్ డ్యూ కోర్స్. అంటే ఇప్పుడు వాళ్ళైతే మెన్షన్ చేయలేదు ఎప్పుడు రావాలి ఏందనేసి. కానీ వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే, మేము ఫర్దర్గా చెప్తాం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేసి డేట్స్కి సంబంధించి అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మిగతా ఫార్మాలిటీస్కి సంబంధించి ఇది వెబ్సైట్కి సంబంధించి అయితే ఇప్పుడు మనం లిస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు, ట్రేడ్ వైజ్ మెయిన్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఇవి మెయిన్ లిస్ట్ అని చెప్పారనమాట. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇక్కడ మనకి ఏసీ మెకానిక్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇవి ఇక్కడ ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫార్మాట్కి సంబంధించి, అలాగే మీ అప్లికేషన్ నెంబరు, అలాగే మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ క్యాస్ట్కి సంబంధించి ఏ కమ్యూనిటీ అయితే దానికి సంబంధించి అయితే మనకి రిలీజ్ చేశారు. ఇలాగ అన్ని ట్రేడ్కి సంబంధించి ఇలాగ ఇచ్చారన్నమాట. మీకు చూపిస్తాను చూడండి, ఆల్మోస్ట్ మొత్తం 160 పేజీలకు సంబంధించి అయితే వీళ్ళు పీడిఎఫ్ డౌన్లోడ్ చేశారు. మనకి ఆన్లైన్లో పెట్టింది అయితే, ఎందుకంటే ఇది చాలా పెద్దది కాబట్టి మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి దాదాపు 5,000 పైన మనకి వీళ్ళైతే లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇది కార్పెంటర్ ట్రేడ్కి సంబంధించి. కార్పెంటర్ ట్రేడ్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మీ అప్లికేషన్ నంబరు, అలాగే మల్లా రాజేష్ పేరు, అలాగే మల్లా నాగేశ్వరరావు కమ్యూనిటీ, ఇలా మీ కమ్యూనిటీకి సంబంధించి మీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇలా ఇచ్చారు. ఇలా అన్ని ట్రేడ్లకి సంబంధించి ఇక్కడ డీజిల్ మెకానిక్కి సంబంధించి, ఫిట్టర్కి సంబంధించి మొత్తం ఏవైతే షీట్ మెటల్ కానీ మన ఐటీఐ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించి కూడా మనకి డీటెయిల్డ్గా మనకి ఇక్కడ ఈ 5,900 చిల్లర ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి క్లియర్గా ఇక్కడ 160 పేజీల్లో కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫిట్టర్ కానివ్వండి, వెల్డర్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఇలా మొత్తం అన్ని ట్రేడ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాకపోతే దీంతో పాటు మనకి వీళ్ళు క్లారిటీగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ ట్రేడ్ వైజ్ ఎనెక్సర్ 2లో ట్రేడ్ వైజ్ కమ్యూనిటీ వైజ్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ద క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఎంత కట్ ఆఫ్ తీసాడు, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి కట్ ఆఫ్ ఎంత అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ సపోజ్ ఏసీ మెకానిక్ చూసుకుందాం, కట్ ఆఫ్ మార్క్స్ అని ఇచ్చారు కదా. ఇక్కడ మెయిన్ అంటే ఆల్రెడీ సెలెక్టెడ్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ మెడికల్ కానీ ఏం ప్రాబ్లం లేకపోతే వాళ్ళైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి 73%, ఎస్టీకి సంబంధించి 62%, అలాగే ఓబీసీకి సంబంధించి 73.3%, ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్కి సంబంధించి అత్యధికంగా 78%. అంటే దాదాపు ఎవరైతే 80% అబవ్ ఉన్నారో ఏసీ మెకానిక్కి సంబంధించి వాళ్ళందరూ ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయినట్టే. అలాగే మిగతా చూసుకున్నట్టయితే కార్పెంటర్ కానీ కింద ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఉంది కదా. ఎక్స్ట్రా అంటే ఎవరైతే వెయిటింగ్ లిస్ట్ ఉన్నారో వాళ్ళ కట్ ఆఫ్కి సంబంధించి ఈ డీటెయిల్స్ అనమాట. వెయిటింగ్ లిస్ట్కి సంబంధించి ఈ వెయిటింగ్ లిస్ట్ ఎవరైతే ఎక్స్ట్రాగా ఉన్నారో, మెయిన్ లిస్ట్లో ఎవరైతే వాళ్ళు కానీ జాయిన్ కాకపోయినా, లేదా వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వాళ్ళు క్యాన్సిల్ అయినా, అప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ వస్తుందన్నమాట. ఇక్కడ ర్యాంక్ కూడా మెన్షన్ చేశారు. సో ఇవైతే మీరు చూసుకోవచ్చు. నేను పీడిఎఫ్ని అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ పెట్టుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళకి మాత్రమే. ఇది చాలా మంచి అప్డేట్, ఎందుకంటే వీళ్ళు డేట్ అది ఇంకా మెన్షన్ చేయలేదు. ప్రజెంట్ ఈ కరోనాకి సంబంధించి కొత్త వేరియంట్స్ అవి వస్తున్నాయి కదా, సో అందుకు వీళ్ళు డేట్స్ అని అవి చూసుకొని అయితే మనకి మళ్ళీ అప్డేట్ చేస్తారు వెబ్సైట్లోని. ఇది ఓన్లీ ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో
అలాగే ఎక్స్ట్రాగా తీసిన వెయిటింగ్ లిస్ట్కి సంబంధించిన లిస్ట్ అనమాట ఇది. సో ఈ లిస్ట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని మీ పేరు మీ డీటెయిల్స్ ఉన్నాయో లేదో చూసుకొని నా కింద అయితే కామెంట్ చేయండి. ఐటీఐ చేసి కష్టపడి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ రావాలన్నదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్లీజ్ సపోర్ట్ అస్. సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ కానీ మన సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి అప్రెంటిస్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.